ఉద్యమకారుల మీద వీళ్ళు పోయి తెలంగాణ అమరవీరులకు ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఫోటో చూస్తే బాధ అవుతుంది. అందులో ఉన్న వాళ్ళు ఒక్కలన్నా జై తెలంగాణ రోడెక్కిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు కొట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సో నేను ఈరోజు కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి, ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. ఇవాళ నేను ఊరు పోయింది ఇప్పుడే, అదేంది మన పాపన్నపేట మండలం ఎల్లాపూర్ అనే ఊరికి పోతే ఒక రైతు అంటుండు, అయ్యి ఏం మాట్లాడు సార్ ఆ ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి లేకున్నాడా అని. ఒక రైతు దోతి కట్టుకున్నాడు, ఏం పేరు నాకు తెలియదు కానీ ఏదో దోతి కట్టుకున్నాడు. ఏంది సార్ కానీ గట్ట మాట్లాడుతుండు, ఏంది సార్ అయినా ముఖ్యమంత్రి గట్ట మాట్లాడతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అని ఒక రైతు, ఆ ఎల్లాపూర్ రైతు అంటుండు నాతో. ఇవాళ ఇది ఏం పద్ధతి, గిట్ట నా గిదా మాట్లాడేది ఏం భాష, చూడబుద్దట్లేదు సార్ టీవీ అంటుండు. సరే ఇప్పటికైనా నేను ఆయనకు హితవు పలికేది ఒకటే, లేని అప్పులను పెంచుకుంటా చూపియకు, బంద్ చేయి, అన్ని మంచిగా పని చేయి. ఇంకోటి నువ్వు ఎంతసేపు అప్పులను మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జీఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడీపీకి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు, అన్ని అబద్దాలు, గోబల్స్. నిజాలు చెప్పు నువ్వు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? నీ మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినమే, దాని గురించి ఎందుకు మాట్లాడవు? అంటే నువ్వు ఎంతసేపు చిల్లర రాజకీయం, చిల్లర మల్లర రాజకీయాలు, బురద రాజకీయాల్లోనే నువ్వు అంతకాలం వెళ్లబుచ్చుతున్నావు. చివరికి వెనకకు తిరిగి చూసుకుంటే ఏముండదు. పనుల మీద పడు, రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీయకు, రాష్ట్రం పరువు దెబ్బతీయకు, వాస్తవాలు మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవు పలుకుతా ఉన్నాను. ఈ లెక్కలకు సంబంధించి 6.85 కాదు 4.26 ఎట్లా అని అసెంబ్లీలో చెప్పిన ప్రెస్ నోటు, అన్ని వివరాలతో కూడిన ప్రెస్ నోట్ కూడా మీకు అందజేస్తున్నా. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అధికార వేదికల మీద రాష్ట్రాన్ని, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది కనుక ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ వెళ్లాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులు ఎలాంటి కటింగ్ లేకుండా పూర్తి వార్త ప్రచురణమయ్యే విధంగా